వెల్కమ్ టు వి మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిర్చికి 11,600లకు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. రామ్మోహన్ నాయుడు. 8 కిలోల గంజాయి పట్టివేత, నిందితుడు అరెస్ట్. తిరుపతి జిల్లా డీఎస్పీ వెల్లడి. తాడేపల్లిగూడెంలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మిర్చికి 11,600లకు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అవుతూ మరి అగ్రికల్చరల్ మినిస్ట్రీకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మిర్చి రైతుల తాలూకా సమస్యల గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యక్షంగా ఇక్కడ అందుబాటులో లేకపోయినా ఆ మీటింగ్కి వర్చువల్లో కూడా ఆయన అటెండ్ అయ్యి మరి కొన్ని విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వేరేగా ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరపున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రైస్ దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైస్ రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది. ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు. దానికి ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి. ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్ దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ ఎఫ్పిఓస్ కానీ రైతులు కానీ అందరినీ కూడా కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మిర్చి రైతులతో ఒక ప్రత్యేక మీటింగ్ ఎక్స్పోర్టర్స్తో కూడా పెట్టి దీనికి ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఇమీడియట్ గా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏంటి, లాంగ్ టర్మ్ లో కూడా మిర్చి రైతుల తాలూకా ఆదాయం పెరిగే విధంగా ఎక్స్పోర్ట్స్ ని ఏ రకంగా మనం ఇంటర్నేషనల్ మార్కెట్ కి లింక్ చేయాలి. ఈ రెండింటి మీద కూడా ఒక సదస్సు అక్కడ పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనం అమలు చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్ కి కానీ ఈ రోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్ గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం. ఐకార్ ద్వారానే మనం పెట్టినటువంటి ప్రైసే ఈ రోజు 11,600 పెట్టాం. ఐకార్కి అది మ్యాచ్ చేయమని చెప్తున్నాం. ఈ రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మేము చాలా పక్కాగా క్యాల్కులేట్ చేసాం రైతుల ఒపీనియన్లు తీసుకొని. సో అంత ఉండాలి. ఇంకా అవకాశం ఉంటే లేబర్ కాస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. ఏది ఇచ్చిన రూపాయి రైతుకి వెళ్తుంది కాబట్టి అవకాశం ఉంటే దానికన్నా పెంచమన్నాం.
సో ఐకార్ ఆ ప్రాసెస్లో ఉంది, పాజిటివ్గా ఉన్నారు పెంచుతా ఉన్న ప్రాసెస్. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మనం అనుకుంటే గుంటూరు, పల్నాడు, కర్నూలు, రాయలసీమలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 8 కిలోల గంజాయి పట్టివేత, నిందితుడు అరెస్ట్. తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణం ఆంధ్ర సరిహద్దు మాధవపాకం మార్గం వద్ద స్థానిక పోలీస్ అధికారులు 8 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్తో పాటు నిందితుడు బాలమురుగన్ను అరెస్టు చేశారు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని గురువారం సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామస్వామి మాట్లాడుతూ మాధవపాకం చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఎర్రటి బ్యాగ్ను చేతిలో పెట్టుకొని అక్కడ ఓ వ్యక్తి తిరుగుతుండగా అనుమానంతో దగ్గరకు పిలిపించుకొని తనిఖీ చేశామన్నారు. దీంతో ఎర్రటి బ్యాగులోని గంజాయి బయటపడిందన్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేశామన్నారు. వైజాగ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి సత్యవేడు మీదుగా చెన్నైకి వెళ్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. తిరుపతి ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజ్ సిఎస్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరియు మన పుత్తూరు డిఎస్పీ గారు రవికుమార్ సార్ సూచన మేరకు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మురళీ సార్ యొక్క సలహా మేరకు నేను మరియు మా యొక్క బృందము రాబడిన సమాచారం మేరకు మాదరపాకం చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడు. అతని వద్ద తనిఖీ చేయగా ఈ యొక్క బ్యాగులో అతను ఒక 8 కేజెస్ గంజాయి తీసుకొని రావడం జరిగింది. అతను విచారించగా అతని పేరు బాలమురుగన్ అని చెప్పేసి, అతని నేటివ్ వచ్చేసి మదురైలో. ఇతను వైజాగ్లో గుర్తుల వ్యక్తులతో 8 కేజీలు గంజాయి తీసుకొచ్చి అక్కడ తక్కువ రేటుకు తీసుకొచ్చి ఇతను చెన్నై తర్వాత మదురై పరిసర ప్రాంతాల్లో అధిక రేటుకు అమ్మి దీన్ని బిజినెస్ చేస్తున్నాడు. ఇతని పేరు మీద వైజాగ్లో కూడా ఇంతకుముందు కేసు ఉన్నది. సో ఇతని చట్టంత నేరం కాబట్టి ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు. పలు ప్రాంతాల్లో దొంగ నోట్ల చలామణి చేస్తున్న 9 మంది అరెస్టు చేసిన తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు. వీరి వద్ద నుంచి 1,76,000 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం మరియు ఒక కంప్యూటర్, 2 కలర్ ప్రింటర్స్, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ దొంగ నోట్లకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఈ సమాచారం స్టేషన్కి ఒక వైన్ షాప్ దగ్గర జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఆ స్టేషన్ కంప్లైంట్ రావడం జరిగింది. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ జిల్లా ఎస్పీ గారికి, వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారికి అందజేయడం జరిగింది. ఎస్పీ గారి డైరెక్షన్ మేరకు దాదాపు ఒక 4 టీంలు ఏర్పాటు చేసి వెంటనే ఈ సంఘటన ఒక్కొక్కసారి ఈ చైన్ లింక్ అంతా ఎవరెవరు ఉన్నారు, ఎవరి ద్వారా ఎక్స్చేంజ్ జరిగినాయి, ఎవరు వీరికి నోట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎక్కడ ఈ నోట్లు ప్రింట్ చేయడం జరిగింది, వీటన్నిటిని కూడా త్వరితగతిన సాంకేతికత సహాయంతో అలాగే పక్క జిల్లాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లు, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, అలాగే మీడియా వారి సహకారంతో ఈ నేరస్తులను అనేది పట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెం పట్టణం చాలా అభివృద్ధి చెందడము, ఎక్కువ మంది జనాలు ఇక్కడికి వచ్చి నివాసం ఉండడం వల్ల, జనసమర్థం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫేక్ నోట్స్ ఇక్కడికి వచ్చి, అంటే వీళ్ళు గతంలో రాజమండ్రి, కొవ్వూరు ఇక్కడ కూడా కొద్దిగా ఎక్స్చేంజ్ చేశారు. ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేయడంతో వెంటనే పోలీస్ వ్యవస్థ అలర్ట్ అయ్యి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రాథమికంగా ఇప్పటి వరకు 9 మంది ముద్దాయిల మీద నేరారోపణ కొద్దిగా ప్రూవ్ కావడంతో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇంకొక ముద్దాయి వచ్చేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకొని వస్తాం. కాబట్టి ప్రజలు కూడా ఏదైనా కానీ ఎక్కడైనా ఎక్స్చేంజ్లో నోట్స్ వచ్చినట్లయితే పరిశీలించుకొని వెంటనే పోలీసు వారి దృష్టికి తేవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి ఒక 2 కంప్యూటర్, ఒక డెస్క్టాపు, ఒక CPU, కలర్ ప్రింటరు, బ్లాక్ అండ్ వైట్ ప్రింటరు, గ్లాసెస్ కటింగ్ చేయడానికి వాడినవి, ఐరన్ బాక్సు, కట్టరు, A4 సైజ్ పేపర్లు, 9 సెల్ ఫోన్లు అనేటివి సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో ఈ మీడియా ద్వారా కూడా చాలా కేసులు అనేది పట్టుకోవడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు గతంలో
ఇప్పుడు కూడా పోలీసు వారికి ఎంతో సహకరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ సిఐలు ఎస్ఐలు కూడా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ కేసుని త్వరితగతిన పరిష్కరించినందుకు పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం గారిని అలాగే ఎస్ఐలు నాగరాజు బాదాంశీల్ని అభినందించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు క్రైమ్ టీంకు లీడ్ చేస్తూ ఈ నేరస్తుల్ని పట్టుకోవడంలో చాలా ప్రోగ్రెస్ చూపించినారు. అలాగే ఈ క్రైమ్ సిబ్బంది కూడా గతంలో కూడా ఈ గంజాయి కేసులను ఈ కేసులు కూడా త్వరితగతిన పట్టుకొని వెస్ట్ గోదావరి జిల్లా పోలీస్ యొక్క సమర్థతని చాటారు. అలాగే ఇటీవల కాలంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే దానికి రియాక్ట్ అయ్యి దానికి సంబంధించిన మూలాలని పట్టుకోవడంలో కూడా ఈ తాడేపల్లిగూడ పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించినారు. అలాగే నేరం అనేది మనం పట్టుకొని దాన్ని ఒక ఎఫ్ఐఆర్ చేసి దాన్ని కోర్టు వారి దృష్టిలో పెట్టి సమాజం దృష్టిలో పెట్టడం వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉంటాయి. అదే సమయంలో నేరాల సంఖ్య కొద్దిగా పెరిగినట్లు అనిపించినప్పటికీ అది యొక్క వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చి భవిష్యత్తులో తాడేపల్లిగూడ పట్టణంలో చాలా వరకు ఇటీవల కాలంలో బాడీలీ అఫెన్సులు కానీ సెక్సువల్ అఫెన్సులు కానీ గొడవలు కానీ చాలా వరకు తగ్గినాయి. ఈ గంజాయి కేసు అలాగే ఈ ఫేక్ కరెన్సీ నోటు వల్ల భవిష్యత్తులో కూడా ప్రజలు కూడా పోలీసు వారితో ఫ్రీగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దృష్టికి ఏమైనా సంఘటనలు వచ్చినట్లయితే కూడా కేసులు కట్టడం జరుగుతుంది. మీడియా వారు కూడా దీన్నంతా పోలీసు వారు చేసిన ఈ మంచి యాక్టివిటీని తాడేపల్లిగూడ పట్టణ ప్రజలకు అలాగే సమాజంలోకి కూడా తీసుకెళ్ళి పోలీసు వారికి తగిన గుర్తింపునిచ్చి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే యువకులు కూడా వ్యసనాలకు అలవాటయ్యి చిన్నప్పటి నుంచే కష్టపడడం అనేది తగ్గిపోవడం వల్ల ఇటువంటి చెడుదారుల వైపు వెళ్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు, గురువులు, మీడియా అలాగే ప్రార్థనా స్థలాలు ఇవన్నీ కూడా వీళ్ళ మీద బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నేరస్తులను అనేటివి మార్చుకొని రావాలి. ఈ నేరపూరిత ధోరణి ఎక్కడున్నా దాన్ని కనిపెట్టాలి. అలాగే మీడియా కూడా ఈ పాజిటివ్ న్యూస్ని మంచిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి బలంగా మంచి అనేది కాపాడుకుంటేనే సమాజం బాగుంటుంది. సమాజం బాగున్నప్పుడే మనందరికీ కావాల్సిన సౌకర్యాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో గతంలో ఎలాగైతే మనం మంచి ఈ పేరు రావడానికి మీడియాను అలాగే ప్రజలు కూడా కారణం. కాబట్టి ఇక్కడున్న వారంతా ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని మనం మరింతగా పోలీసు వారికి సహకరించి ఎటువంటి నేరాలు లేని నగరంగా తయారు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ అలాగే అటువంటి మాకు సహకరించినటువంటి మీడియా వారికి అలాగే ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే మాకు సమర్థవంతులైన అధికారులు ఉండడం వల్ల తొందరగా మాకు టీం ఏర్పాటు చేయడము అలాగే మాకు కావాల్సిన సౌకర్యాలు అందించినందుకు వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఏలూరు జిల్లా పోలవరం మండలం పాత పట్టిసీమ రెవరెండ్ అతిథి గృహంలో మాజీ ఎంపీ హర్షకుమార్ సొబ్బన్న మోహన్తో కలిసి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జీవి సుందర్ను గెలిపించాలని హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు. సుందర్ నిరుద్యోగులకు అండగా నిలిచే వ్యక్తి మాత్రమే కాకుండా ప్రజలకు చేరువయ్యే నాయకుడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటి అమలు చేయలేదని విమర్శించారు. మోసం చేసి అధికారంలోకి వచ్చారని హర్షకుమార్ ఆరోపించారు. మీ గొంతు అవుతాడు, ఉద్యోగస్తుల గొంతు అవుతాడు, అలాగే ఆశా వర్కర్ల గొంతు అవుతాడు, అంగన్వాడీల గొంతు అవుతాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఎవరైతే అణగారిపోయిన వర్గాలకి, అదేవిధంగా మోసపోయిన వర్గాలకి, తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ప్రతి ఒక్కరికి కూడా గొంతు అయ్యి మన యొక్క సమస్యలని, ప్రజా సమస్యలని కౌన్సిల్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్న క్యాండిడేట్. కారణం ఏంటంటే సొంత మేనిఫెస్టో పెట్టుకొని నిరుద్యోగ యువతకి ఒక భవిష్యత్తు చూపించడానికి తన మేనిఫెస్టో ఉపయోగించుకొని మరి ముందుకెళ్తున్నాడు సుందర్. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడున్న పరిస్థితి, అప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు, అరచేతిలో స్వర్గం కూడా అనొస్తుంది. దీన్ని పోలవరానికి అలాగే చూపించాడు, రాజధానికి అలాగే చూపించాడు, గ్రాఫిక్స్ వేసి చూపించాడు. మొన్న ఎలక్షన్ ముందు ప్రజలందరికీ కూడా స్వర్గం చూపించేశాడు. అయితే సూపర్ 6 పథకాలు అన్నాడు, రకరకాల పథకాలన్నీ, ఏ వర్గాన్ని వదలలేదు, అందరికీ అన్నీ చేస్తా అన్నాడు. చేస్తే నిజమే కావాలనుకుని ప్రజలు
కూలవమంటే వేసేసారు. నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నాడు నెలకి. ఒక్క నిరుద్యోగికి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. పోతే రైతులకి 20,000 ఆర్థిక సాయం చేస్తాను, రైతు భరోసా అన్నాడు. 20,000 ఆర్థిక సాయం కాదు కదా, 40 పైసలు చేయలేదు. వచ్చి 9 నెలలు అవుతుంది. అలాగే మహిళలకు వచ్చేటడికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు చొప్పున నెలకేస్తాను అని చెప్పాడు. అది ఏం లేదు. ఏటా 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. 9 నెలలు అయింది, 1 సిలిండర్ ఇచ్చాడు, 2వ సిలిండర్ వాటే లేదు. తర్వాత మహిళలకు ఉచిత బస్సు అన్నాడు, ఉచిత బస్సు లేదు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నారాయణ స్కూల్ బస్సు బోల్తా. తడమండలం బోడిలింగాలపాడు జాతీయ రహదారిపై విద్యార్థులను తీసుకువెళ్తున్న సూళ్లూరుపేట నారాయణ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో 30 మంది విద్యార్థులుండగా పలువురికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లాగితే రాదు, అది ఆడానే వేయాలి కదా. శ్రీ సిటీ వల్ల నేషనల్ హైవే వల్ల శ్రీ సిటీ వల్ల అల్లూరు సీతారామరాజు జిల్లాలో రానున్న 10వ తరగతి రెగ్యులర్, ప్రైవేట్, సార్వత్రిక ఓపెన్ స్కూల్ పరీక్షలు మరియు ఇంటర్మీడియట్ రెగ్యులర్, సార్వత్రిక ఓపెన్ స్కూల్ పరీక్షలను అత్యంత పగడ్బందీగా ఎటువంటి అవకతవలకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, 144 సెక్షన్ అమలు చేస్తామని తెలిపారు. 20 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో ఇంటర్నెట్ కేంద్రాలు, జెరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. 10 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది. 5 స్క్వాడ్స్ ఇక్కడ పాడేరు ప్రాంతంలో, 5 స్క్వాడ్ చింతూరు అండ్ రంపచోడంలో ఉంటారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడ తిరుగుతారని ఎవరికి తెలియదు. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసేసి ఎక్కడైనా మాస్ కాపింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ అవకతవకలు జరిగితే ఇమీడియట్గా ఈ కంట్రోల్ రూమ్కి చెప్తారు. అండ్ సంబంధపడిన అధికారుల మీద వీ విల్ టేక్ క్రిమినల్ యాక్షన్. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్సో ఈ ఎగ్జామినేషన్స్ చాలా పౌడబందీగా చేయాలని ఒక దృక్పథంతో ఉంటున్నప్పుడు ఎట్లాంటి అవకతవకలు చేయడానికి వీల్లేదు. అండ్ స్టాఫ్స్ అస్ వెల్ అస్ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్టాఫ్ అందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా కంప్లై చేయవలసిందిగా కోరుతున్నాము. సీసీటీవీ కెమెరాస్ కూడా ఒక 20 సెంటర్లు, 71 సెంటర్లు, 20 సెంటర్స్లో సీసీటీవీ కెమెరాస్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్స్లో పెట్టుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ దూర ప్రాంతం ఉంటుంది, ఎక్కడ సెన్సిబుల్ సెంటర్స్ ఉంటుందో అక్కడ పెట్టడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 10th స్టాండర్డ్ వరకు మనం చేసిన ఏర్పాట్లు. కూడా ఫీల్డ్లో తిరుగుతాము. అండ్ పోలీస్ సైడ్లో కూడా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్ అందరూ కూడా ఫీల్డ్లో తిరిగి ఈ ఎగ్జామినేషన్స్లో ఎట్లాంటి అవకతవకలు కాకుండా, ఎట్లాంటి మాస్ కాపింగ్ కానీ, ఈ క్వశ్చన్ పేపర్ లీకేజెస్ కానీ అట్లాంటి విషయాలు కాకుండా ఎట్లా చేయాలని చాలా గట్టిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడ మనకి 2 జిల్లాలో ముఖ్యమైన 2 కేంద్రాలు, అటువైపు ఎస్ట్వైల్ ఈస్ట్ గోదావరి ప్లస్ ఇక్కడ వైజాగ్ ఉంటారు, 2 ప్రాంతం నుంచి వచ్చిన మండల్స్కి. పాడేరు విల్ బి హెడ్ క్వార్టర్స్ ఫర్ పాడేరు 11 మండల్స్. అండ్ సబ్ కలెక్టర్ రంపచోడవరం ఆఫీస్ని ఒక సబ్ నోడల్ ఆఫీసర్, సబ్ కంట్రోల్ రూమ్గా అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి ఆల్ యాక్టివిటీస్ అని కూడా మనం మానిటర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ ఎగ్జామినేషన్స్కి ముందు రోజు నుండి ఈ ఎగ్జామినేషన్స్ వరకు ఆల్ లొకేషన్స్లో సెక్షన్ 144 సిఆర్పిసి ద్వారా ఎట్లాంటి షాప్స్, ఎస్పెషలీ మనకున్న ఫోటో కాపింగ్, జెరాక్స్ షాప్స్ కానీ,
ఆర్ ఎనీ డిటిపి వర్క్స్ చేసిన షాప్స్లో ఆర్ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి 100 మీటర్స్ 200 మీటర్స్ ప్రాక్సిమేట్లో ఉన్న ఇలాంటి షాప్స్లన్నీ కూడా క్లోజ్ చేయడానికి ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసులకు ఆదేశం ఇచ్చడం జరిగింది. పోలీసులు కూడా ప్రతి ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ప్రాంతీయ పోలీస్ స్టేషన్స్లో జాగ్రత్తగా దాచిపెట్టడం జరుగుతుంది. మార్నింగ్ 7:30కి అక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వచ్చేసి ఈ SHO అంటే ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి టేకింగ్ ఓవర్ ద్వారా క్వశ్చన్ పేపర్ తీసుకువెళ్ళి అది ఆ సెంటర్స్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా ప్రతిరోజు మార్నింగ్ ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా సెంట్రల్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఇది కింద స్థాయిలో చేయడం జరుగుతుంది. దీనికి కూడా ప్రాపర్ పోలీస్ బందోబస్తు అన్ని కూడా ఏర్పాటు చేయవలసిందా ఆల్రెడీ ఎస్పీ గారికి లెటర్ రాసాం. వాళ్ళు కూడా బందోబస్తు ప్లాన్ పెట్టడం జరుగుతుంది. శ్రీకాకుళం స్థానిక గ్రంథాలయ ఆవరణలో గ్రూప్ 2 అభ్యర్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా జీవిత కళ చెదురుతుందని, ఎన్నో ఏళ్లుగా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నామని, ఏ ఉద్యోగం లేకుండా ఇన్నాళ్ళు కష్టపడి చదువుతూ నిరుద్యోగంతో గడిపామని, 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో జీవో నెంబర్ 77 ప్రకారం రిజర్వేషన్ కేటాయించినదని, జీవో 77 ప్రకారం ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లో మాత్రమే స్త్రీల కోటా, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్స్ కేటాయించాలన్నారు. అలా కాకుండా ఈ నోటిఫికేషన్లో పాత పద్ధతి ప్రకారం రిజర్వేషన్స్ కేటాయించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిన్న గ్రూప్ 2 రోస్టర్ మిస్టేక్స్ పై వేసిన హైకోర్టు తీర్పులో రిడ్రా రోస్టర్ పాయింట్స్ అని చెప్పడం జరిగిందని, దీని కారణంగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రోస్టర్ క్లియర్ చేయకుండా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉందన్నారు. కావున ప్రభుత్వం రోస్టర్ క్లియర్ చేశాకనే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలని గ్రూప్ 2 అభ్యర్థులు డిమాండ్ చేస్తూ మాకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కుమార్ గారికి, అదేవిధంగా యువనేత లోకేష్ గారికి మేము విన్నవించే అంశం ఏమిటంటే, నోటిఫికేషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారండి. ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది యాజ్ పర్ 177 జీవో ప్రకారం అనేది ఆ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు. అది 77 అనేది రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఆ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఆ విధంగా ఫాలో అవ్వలేదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఆ రాష్ట్ర పాయింట్ ఫాలో అవ్వలేదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ వలన అందరికీ, అంటే ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి రాష్ట్ర పాయింట్ విభజన చేయకపోతే వాళ్ళ పోస్ట్ కోల్పోయే అవకాశం అనేది ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఇది నిరుద్యోగ యువతకి పెద్ద శాపంలాగా ఈ రాష్ట్ర పాయింట్ అనేది ఈ మన రాష్ట్రంలో అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆమె సుప్రీంకోర్టు గవర్నమెంట్కి డిక్లేర్ చేసి ఎగ్జామ్ పెట్టమని, అంటే ఈ గవర్నమెంట్ రాష్ట్ర పాయింట్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆ తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి రాయని వాళ్ళు రాష్ట్ర పాయింట్ విధానంలో ఆ నూతన రాష్ట్ర పాయింట్లో పోస్ట్ రాయని వాళ్ళు కూడా కేసు వేయడానికి అవకాశం అనేది ఉన్నదండి. కాబట్టి ఇందు మూలంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేయనది ఏమంటే, రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ మీరు కండక్ట్ చేయాలని మేము విద్యార్థుల తరఫున మా యొక్క నిరుద్యోగ ఆడపిల్లలకు అండగా నిలుస్తామని ఆడపిల్ల సేవా సొసైటీ అధ్యక్షురాలు పొందూరు సచివాలయ ఉద్యోగి మడ్డి లావణ్య శుక్రవారం అన్నారు. శ్రీకాకుళం స్థానిక మండల వీధిలో నివాసం ఉంటున్న ఈ లీలారాణి నిరుపేద కుటుంబానికి చెందిన విషయం విదితమే. తల్లి మరణించగా తండ్రి దీర్ఘకాలిక లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అనారోగ్య కారణంగా మంచానికి పరిమితమయ్యారు. లీలారాణి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ తండ్రికి చేదోడుగా నిలుస్తుంది. గతంలో ఆమె కుటుంబానికి పత్రికా ప్రతినిధి సేవకులు ఉర్లం శివతేజ అందించిన సమాచారంతో పెదపాడుకు చెందిన బొట్టా సాయి కుమార్ నిత్యావసర సరుకులను అందించగా, నగరానికి చెందిన ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మాధరపు డేవిడ్, బెహారా ప్రదీప్ బృందం అమ్మాయి పేరు మీద 10,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆదుకున్నారు. అయితే తండ్రి మంచం పట్టడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఇంటి అద్దె కట్టడానికి కూడా స్తోమత లేకపోవడంతో విషయాన్ని శివతేజ ద్వారా తెలుసుకున్న ఆడపిల్ల సేవా సొసైటీ మడ్డి లావణ్య
ప్రతి నెల ఇంటి అద్దె కట్టడానికి ముందుకు వచ్చి ఈ రోజు 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించారు. అనంతరం మాట్లాడుతూ ఆడపిల్లలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆడపిల్ల సేవా సొసైటీ స్థాపించామని, అటువంటి విద్యార్థులకు పిల్లలకు ఎటువంటి సహాయకం కావాలన్నా మా వంతు సాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆడపిల్ల సేవా సొసైటీ సభ్యులు డాక్టర్ పైడి ప్రతాప్, సేవకులు ఉర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు. చైర్పర్సన్ గా విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ మండల వీధిలోని లీలారాణి అనే అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చదువుతుంది. ఈ అమ్మాయి ఏంటంటే వీళ్ళ అమ్మగారు అనారోగ్యంతో చనిపోయారు. వీళ్ళ నాన్నగారు కూడా దీర్ఘకాలిక లివర్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్ తోని బాధపడుతున్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వీళ్ళకి చదువుకోవడానికి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఫ్రీగా సేవలు అందిస్తున్నప్పుడు కూడాను వీళ్ళు ఉండడానికి నెక్స్ట్ వీళ్ళు తినడానికి కూడాను ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. అందుకని ఆడపిల్ల సేవా సొసైటీ అనేది కొంచెం ముందుకొచ్చి మేమందరం మా గ్రూప్ సభ్యులందరం కూడా నిర్ణయించుకుని ప్రతి నెల కూడాను ఈ నెల నుంచి ఈ అమ్మాయికి ప్రతి నెల రెంట్ ని పే చేస్తూ మేము ఆర్థిక సహాయం చేస్తున్నామండి. రెంటే కాకుండా సరుకులు, నిత్యావసర సరుకులు కూడాను 2 నెలలకు సరిపడా ఇప్పుడు అందించున్నాము. ఇక మీదటి కూడాను ఈ అమ్మాయికి ఆర్థికంగా నెక్స్ట్ మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ ప్రతి విషయాల్లో కూడాను ఒక సొంత చెల్లిగా మేము భావించి ఈ అమ్మాయిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తున్నామండి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.